ఇప్పుడు రుద్రాక్ష మాలలు అందరు ధరిస్తూ ఉంటారు. ఎక్కువ మనం చూస్తే ఇప్పుడు గురుగారులు మీరు ధరించడం ఎక్కువ చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక్క రుద్రాక్ష అయినా సరే సో మెడలో వేసుకుంటున్నారు. అసలు రుద్రాక్ష అలా ధరించవచ్చు అంటారండి? ఖచ్చితంగా ధరించాలి ఓకే. అని చెప్పుకోవాలి మనం. రుద్రాక్ష అనేది వాళ్ళ మెడలో ఎవ్వరైనా సరే ధరించవచ్చు. స్త్రీలు ధరించచ్చా ధరించకూడదు అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. అయితే శివపురాణం ప్రకారం స్త్రీలు కూడా ధరించవచ్చు అని చెప్పి ఉంది. కానీ కొన్ని నియమ నిష్టలు ఉన్నాయి దానికి. అటువంటి ఆ నియమాలన్నీ కూడా పాటించుకుంటూ, ఆ నియమ నిష్టలు ఏంటో మీకు అర్థమయ్యే ఉంటాయి. అటువంటి నియమ నిష్టలన్నీ కూడా మీరు పాటించుకుంటూ ధరించవచ్చు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. పురుషులు మాత్రం ఖచ్చితంగా ధరించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా ధరించవచ్చు. ఎన్ని ముఖాలు అన్ని ముఖాలు అని కాదు, పంచముఖం అనేది అందరికీ కూడా సూటబుల్ అవుతుంది. అందరూ కూడా ధరించవచ్చు ఆ రుద్రాక్షని. ఓకే అండి. అంటే ఏం ఫలితం ఉంటుందండి మరి ధరించడం వలన? ఇప్పుడు పగడం ముత్యం ధరిస్తున్నాం, దానివల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే ఆయా గ్రహాలు మనకి ఇబ్బంది కలిగించకుండా ఉంటాయనేటువంటి ఫలితం ఉంటుంది. రుద్రాక్ష అంటే సాక్షాత్తు మన భావన ఏంటి అంటే ఆ శివుడి యొక్క కన్నీటి నుంచి వచ్చినటువంటి వృక్షమే రుద్రాక్ష అని కదా. మరి ఆ అంశాన్ని మనం ధరిస్తున్నాము అంటే శివానుగ్రహం మనకి ఉంటుంది అనే మన భావంతో ధరిస్తాం. ఇంకో ప్రధానమైన విషయం ఏంటి అంటే మనం ఏదైనా సరే భావించి నమ్మి ధరించినట్లయితేనే మనకి ఫలితం కలుగుతుంది. ఏదో వేసుకున్నాం రుద్రాక్ష స్టైల్ గా ఉంది వేసుకున్నాం అంటే ఆ స్టైల్ గానే కనిపిస్తుంది తప్ప దానివల్ల ఫలితం ఏమి ఉండదు. మనం ఒక డివైన్ భావంతో, మనం ఒక స్పిరిచువల్ భావంతో ఆ రుద్రాక్షను ధరించి చక్కగా ఆ దాని మీద గౌరవం, దాని మీద ఒక నమ్మకం పెట్టి ఉన్నాము అంటే ధరించడం వల్ల మనకి సత్ఫలితాలే కలుగుతాయి. ఓకే అండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మా ఆఫీస్ లో ఒక అతను ఉన్నాడు అనుకోండి, అతను రుద్రాక్ష ధరించాడు. సో అతను ఏంటి అంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళాడు, అక్కడ చికెన్ మటన్ అలా తిన్నాడు. అలా తినొచ్చు అంటారా మరి ధరించిన తర్వాత? ఎవరి అలవాట్లు వాళ్ళవి, దానికి రుద్రాక్ష సంబంధం లేదంటారు. ఓకే. సో భక్తితో ఉంటే సరిపోతుంది.